నమస్తే. సో కేంద్ర ప్రభుత్వం ఏది చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు దాదాపుగా 900కు పైగా పెంచడం జరిగింది. సో దాదాపుగా దేశ ప్రజలపైన భారీ భారం అయితే అనుకోవచ్చు దీనికి సంబంధించి. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఇట్లా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ విషయంలో చేసిన తీరు కావచ్చు, ఆ రేట్లు పెంచే విధానం కావచ్చు, దాన్ని చూసి ఏం చెప్తారు దానికి సంబంధించి? మేము ముందు నుంచే చెప్తున్నాము, ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఈ బీజేపీ ప్రభుత్వం పెంచబోతుంది, జనాన్ని మోసం చేయబోతున్నారు. మేము అనుకున్నట్టుగానే సుమారు 33% పెంచి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని 2000 చిల్లర నుంచి 3000 పై చిలుకుకి పెంచేశారు. ఈ ధర పెంపు వల్ల చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, కెఫ్టేరియాస్, స్ట్రీట్ సైడ్ వెండర్స్, చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈటబుల్స్కి తినే ఇష్యూస్, తినే పదార్థాలన్నీ కూడా రేటు పెరుగుతాయి. The common man will be affected very badly. Very unfortunate that the BJP government has raised the price of commercial LPG cylinder by 993 rupees, almost 1000 rupees. Very unfortunate. We demand they roll back the price. ఒక పక్క మీరు ప్రజాపాలనలో భాగంగా 500కే గ్యాస్ సబ్సిడీలో ఇస్తా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తున్న వైఖరిని ఏం చెప్తారు సార్? మేము అంటే ఒకటి, మేము ఇచ్చేది సబ్సిడీ డొమెస్టిక్ ఎల్పిజి, అది దీనికి ఈ కమర్షియల్ సిలిండర్కి వర్తించదు. అయినా సరే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ఇదైతే మరి హాస్టల్స్లో, హాస్పిటల్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, అన్ని ఇండస్ట్రీస్లో కొన్ని చోట్ల వాడతారు. అమాంతం ఈ స్థాయిలో పెంచడం ఇది సామాన్యునికి మోయలేని భారం. ఇది తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ గ్యాస్ రేట్లు పెంచడం కావచ్చు, ఇదంతా ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? మేము ముందు నుంచే ప్రజలను కాషన్ చేస్తున్నాం, ఇది బీజేపీ ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం. ఎన్నికలు కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచబోతున్నారు, పెంచుతారు అని కాషన్ చేసినాం. మరి మేము అనుకున్నట్టే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ 24 గంటలైంది. ఇప్పుడు ఈ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ధర పెంచేశారు. మరి రేపో మాపో చూడాలి, డొమెస్టిక్ ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ పెంచుతారో లేదో మరి అది వేచి చూద్దాం. రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అంటే వెరీ అన్ఫార్చునేట్, సెంట్రల్ ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇంత భారం మోపడం ఇది అన్యాయమైన విషయం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే ప్రజల్ని వాడుకుంటా ఉంది. సో ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ రేట్లు కావచ్చు, ఇలా పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచుతా ఉంది. సో ఇది ముమ్మాటికి దేశ ప్రజలని మోసం చేసే విధంగానే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.